వాతావరణం బాగున్నప్పుడు, అన్నీ కలిసి వచ్చినప్పుడు, వాహనాలు అందుబాటులో ఉన్నప్పుడు దేవుని మందికి రావడం గొప్ప విషయం కాదు. కుండపోత వాన కురుస్తున్నప్పుడు, బలమైన ఈదురు గాలులు వేస్తున్నప్పుడు, బయట కూడా అడుగు పెట్టడానికి అవకాశం లేనప్పుడు దేవుని కొరకు పట్టలు కప్పుకొని తడుచుకుంటూ రావటం గొప్ప సంగతి. కష్టపడే తత్వం అంటారు దాన్ని. మీరందరూ వచ్చారు, ఇప్పుడు మీకు దేవుని మీద ప్రేమ ఉంది కాబట్టి వచ్చారు. రాని వాళ్ళకి లేదని నేను చెప్పడం లేదు, వాళ్ళు ఏ పరిస్థితులు రాలేకపోయారో. కానీ వచ్చిన మనం మాత్రం ధన్యులవి. దావీదు గారు ఒక మాట చెప్తారు, యెరూషలేమా నేను నిన్ను ప్రేమించని ఎడల. చెప్పండి నాతో ఈ మాట. యెరూషలేముని దావీదు గారు ప్రేమించకపోతే కుడి చేయి తన నేర్పు మరిచిపోవాలని కోరుకుంటున్నాడు ఆయన. కుడి చేయి నేర్పు అంటే యుద్ధంలో కత్తి తిప్పేది ఏ చేతో? ఎడం చేతో కాదు, కుడి చేతో తిప్పుతారు. యుద్ధంలో తన నేర్పు మరిచిపోవాలి, నా చెయ్యే నా నేర్పును మరిచిపోవాలి. యెరూషలేమును కనుక నేను ప్రేమించకపోతే, నా ముఖ్య సంతోషములన్నిటికంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచుకోకపోతే, నా కుడి చేయి తన నేర్పు మరిచిపోవును గాక అని చెప్తాడు. అంటే దావీదు గారికి ఉన్న సంతోషాలన్నింటిలో ముఖ్యమైన సంతోషాలు కొన్ని ఉంటాయి. ఆ ముఖ్యమైన సంతోషాలన్నింటికంటే కూడా ఎక్కువగా యెరూషలేమును హెచ్చుగా ఎంచుకున్నాడంట. యెరూషలేము అంటే దేవుని మందిరం అని. దేవుని మందిరాన్ని ప్రేమించే వాళ్ళ కుటుంబాలు దీవించబడతాయి యేసు నామములో. దేవుని మందిరాన్ని పక్కన పెట్టిన వాళ్ళు బాగుపడినట్టు చరిత్రలో లేదు. బాగుపడినట్టు కనబడుతున్న అంతంత మాత్రం కొద్ది కాలమే ఆ తలుకు బెలుకులు, తర్వాత ఇబ్బంది పడతారు. దేవుని మందిరానికి దూరంగా ఉండి, దేవుని మందిరాన్ని ప్రేమించకుండా, మందిరంలో క్రమంగా మనం నిలిచి ఉండకుండా, మరియ వలె ఆయన పాదాల దగ్గర కూర్చొని దేవుని వాక్య వినే ఈ ఉత్తమమైన గడియలు పోగొట్టుకున్న వాళ్ళు ఇబ్బందులు పడతారు తర్వాత రోజుల్లో. అది ఇబ్బంది పడినప్పుడు అర్థమవుతుంది. ప్రేమరాజు ఇప్పుడు అర్థం కాదు, అప్పుడు అర్థమవుతుంది. సైలెన్స్. ఇంకంతకంటే ఎక్కువ మాట్లాడలేం ప్రకాష్. కాబట్టి వచ్చిన మీరు ధన్యులు. దేవుని కోసం తడవటం అట్లా అది ఆ అవకాశం ఎక్కువ రోజులు రాదు, ఎక్కువసార్లు రాదు. వచ్చింది మనకి సంవత్సరం. ఈరోజు కొండపోత వర్షం, సంతోషంగా వెళ్ళండి, తడుచుకుంటూ వెళ్ళండి, దేవుని కోసం కష్టపడండి, ఆశీర్వాదాలు పొందండి. ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఈరోజు 1000 రూపాయలు కూలి కాదు, 1500 ఇస్తానని చెప్తే వర్షంలో పనులకు పోతారా? పోరా. అట్ట నవ్వుతారేంది కనికరాజు? చెప్పు. వర్షం వస్తుంది కాబట్టి 500 ఎక్స్ట్రా ఇస్తానంటే నువ్వు 500 ఇవ్వలే, ఆ మామూలుది చాలు వస్తామని అంటారు కదా. అది డబ్బు వస్తుంది కాబట్టి వెళ్తారు. ఇక్కడ ఏమి ఇవ్వరు కాబట్టి రారు అనుకుంటారు. కానీ 500 2 రోజులు అయిపోద్ది, 1 రోజులు అయిపోద్ది మనిషికి. ఇక్కడ వారానికి సరిపడా ఆశీర్వాదాన్ని ఇచ్చి పంపిస్తాడు ఆయన. వారానికి సరిపడా నా గిన్నె నిండి పొంగి పొరలతో దేవుని మందిరికి వస్తే పొర్లిపోద్ది. ఆ రీతిగా వచ్చాం మనం. దేవుడు మనందరినీ ఆశీర్వదించి కృపలో వర్ధిల్ల చేయను గాక. పోయిన వారం ఏం వాక్యం చెప్పానో జ్ఞాపకం ఉందా? అని అడగటం ఎందుకులే మరి అక్క, అని అడగటం ఎందుకులే. దేవుని ప్రజలు ధనవంతులు అవ్వటం దేవుని చిత్తమా? అంతే కదన్నా తిమ్మతనా? మనం ఆ పాయింటేనా? పోయిన వారం రాలేదా అని? ఆ పాయింటే కదా. దేవుని ప్రజలు ధనవంతులు అవ్వటం దేవుని చిత్తమా అని పాత నిబంధనలో రుజువుపరుచుకున్నాము. కొత్త నిబంధనలో పోయిన వారం నిర్ధారించుకున్నాం. కొత్త నిబంధన కూడా దేవుని ప్రజలు ఆర్థికంగా సమృద్ధి కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నట్టు మనం నిన్న వారం దాన్ని ప్రియులారా నిర్ధారించుకున్నాం. కొత్త నిబంధన అయినా పాత నిబంధన అయినా దేవుడు తన ప్రజలు సమృద్ధితో ఉండాలనే దేవుడు ఆశిస్తున్నాడు. అంటే దేవుని పిల్లలు ఏ కొదువు లేకుండా, కోటీశ్వరులు నేను చెప్పట్లేదు కానీ ఏ కొదువు లేని వారై ఉండాలని మాత్రం దేవుడు కోరుకుంటున్నాడు. తిండి, బట్ట, నివాసం విషయంలో ఏ కొదువు లేని వారై ఇతరులకి, బీదలను కూడా ఆదరించే స్థాయిలో ఉండాలని పోయిన వారం మనం దేవుని వాక్యం నిర్ధారించుకున్నాం. ఈ పూట అంశం ఏంటంటే, ఈ పూట దేవుని ప్రజలకి దేవుడు ధనం ఇస్తాడు. ఖచ్చితంగా దేవుని ప్రజల్ని ఆర్థికంగా దీవిస్తాడు. దేవుని ప్రజలకి దేవుడు సహాయం చేస్తాడు. దేవుని ప్రజలకి దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు మనల్ని ఆర్థికంగా దీవించినప్పుడు, దేవుడు మనల్ని లేవనెత్తినప్పుడు, దేవుడు మనల్ని సమృద్ధి నింపినప్పుడు ఆ ధనాన్ని ఎలా వాడుకోవటం దేవుని చిత్తం. దేవుని ప్రజల ధనము విషయంలో దేవుని ప్రణాళిక, తన ప్రజల ధనం విషయంలో దేవుని ప్రణాళిక. అంశం పేరు రాసుకోండి.
దేవుని ప్రజల ధనం విషయంలో, దేవుని ప్రజల ధన సమృద్ధి విషయంలో దేవుని ప్రణాళిక అంటే మీకు అర్థం చెప్పాలంటే దేవుడు మనకిచ్చిన ధనాన్ని ఎలా వాడుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన మనకిచ్చిన డబ్బుని, ఒక మాట చూడండి, డబ్బు దేవుడు ఇస్తున్నాడా మనం సంపాదించుకుంటున్నామా? నాకు ఒక్క మాట సమాధానం చెప్పాలి త్వరగా. డబ్బుని దేవుడిస్తే సంపాదించుకుంటున్నామా లేదా మనకు మనమే సంపాదించుకుంటున్నామా? సమాధానం లేదు, చెప్పరు మీరు, నాకు తెలుసు. దేవుడిస్తేనే మనం సంపాదించుకుంటున్నాం. మోకాళ్ళ నొప్పులు ఎక్కువైపోయి మంచం మీద పడుకుంటే సంపాదిస్తారు ఎవరన్నా? సాఫ్ట్వేర్ జాబులు చేసేవాళ్ళు కూర్చొని వర్క్ చేయాలా? మూర్ఛ వ్యాధి వచ్చిందనుకోండి, ఊహకి మూర్ఛ వ్యాధో లేకపోతే ఒక కాలు ఒక చెయ్యి పడిపోయింది, ఇంకోళ్ళు సంపాదించుకుంటారా? ఇంక పనులు చేయగలుగుతారా? ఆరోగ్యాన్ని ఇచ్చి సంపాదించుకోవడానికి శక్తిని బలాన్ని సమకూరుస్తుంది ఎవరు? మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. ఆయన ఆరోగ్యం ఇస్తేనే ఎవరైనా సంపాదించుకునేది. డబ్బు, ధనము, ఆస్తు ఇవన్నీ కూడా సమకూర్చుకోవడానికి, సంపాదించుకోవడానికి సహాయం చేసేది దేవుడే. అంటే అన్న కొన్ని చేస్తుంటాం కదా, అది కూడా దేవుడే ఇస్తాడా? అవి దేవుడు ఇడు. దుర్వ్యాపారాలు చేయమని దేవుడు చెప్పడు, వాటికి దేవుడు జ్ఞానం వీడు. కానీ సైతాన్ గడిస్తాడు అన్నమాట. ఆ జ్ఞానం అంతా సాతాను గడిచి అవన్నీ చేస్తాడు. కాబట్టి దేవుని ప్రజలకి దేవుడిచ్చిన ధనం విషయంలో ఆ ధనాన్ని మనం ఎలా వాడుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది కానీ తెలిస్తే నీ ధనము నిన్ను విడిచిపెట్టిపోకుండా నీతోటే వచ్చేటట్టు చేస్తాడు దేవుడు. చూడండి, మళ్ళా చదువుదాం ఆ మాట. ఆదికాండం 13వ అధ్యాయం 2వ వచనం. 2 రెఫరెన్స్ చదువుదాం మనం ఇప్పుడు. ఆదికాండం 13వ అధ్యాయం 2వ వచనంలో మనకు అక్కడ అబ్రాం గారు కనపడతారు. పోయిన వారం మూలవాక్యం ఇది. ఒకసారి మళ్ళీ చదువుదాం. 2వ వచనం. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అబ్రాంకి ఏమన్నాయి? వెండి బంగారం పశువులు కలిగి. కరుణక్క వింటున్నావా? కరుణక్క, అబ్రాము వెండి బంగారు పశువులు కలిగి రాహేలక్క బహుధనవంతుడై ఉండెను కదా. బహుధనవంతుడు, మామూలు ధనవంతుడు కాదు. అబ్రహాం గారు ఇంత ధనవంతుడిగా మార్చింది దేవుడే అని పోయిన వారం మనం తెలుసుకున్నాం. ఇప్పుడు నూతన నిబంధనలో, కొత్త నిబంధనలో ఒక రెఫరెన్స్ అవుదాం. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం తీయండి. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 2వ వచనాన్ని చదవదాం. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 2వ వచనంలో ఏముందంటే, నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా, నేను వచ్చినప్పుడు మీరు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతివాడు తాను వర్ధిల్లిన కొలది, ఇది నోట్ చేసుకోవాలి మీరు, తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చెయ్యవలెను. నేను వచ్చినప్పుడు మాత్రమే మీరు చందా పోగు చేయకుండా, నేను రావడం ఇంకా కొంత టైం పడుద్ది, అందుకని మీరేం చేస్తారంటే ప్రతి ఆదివారం మీరు వర్ధిల్లుతున్న కొలది, నా మాటలు బాగా వినాలా. ఎందుకు దేవుడు ఆర్థిక సంబంధమైన విషయాల్ని అకస్మాత్తుగా దేవుడు మధ్యలో మాట్లాడుతున్నాడంటే, బిడ్డలారా, మన ఎడల దేవుని కలిగి ఉన్న ప్రేమను ఆయన వ్యక్తపరిచినప్పుడు ఎవరైతే ఈ మాటలు గట్టిగా పట్టుకుంటారో దేవుని వాక్యం ఒక మనిషి నిశ్చయంగా ఆశీర్వదిస్తుంది. మనిషి సొంత మాటలు, మనిషి సొంత ఆలోచనలు, మనిషి యొక్క సొంత ఆలోచనలు మనల్ని దీవించవు. కానీ దేవుని వాక్యం రాయబడిన మాటలు పట్టుకుంటే ఖచ్చితంగా ఎవరైనా దీవించబడతారు. ఇక్కడ పౌలు గారు ఏమంటారంటే, మీరు ఆశీర్వదించబడుతున్న కొలది, మీరు వర్ధిల్లుతున్న కొలది, అంటే దేవుడు మీకు ఎంత ఎక్కువగా ఇస్తూ ఉన్నాడో ఆ ఎక్కువలో నుండి దేవుని కోసం మీరు పోగు చేస్తూ ఉండండి, నిలువ చేస్తూ ఉండండి. తన యొద్ద కొంత సొమ్ము మీరు నిలువ చేయాలి. నేను వచ్చినప్పుడు అంతా ఆ నిలువ చేసింది, నేను వచ్చినప్పుడు చందా, ఇవన్నీ కలిసి మీరు నాకు ఇస్తే యెరూషలేములో కరువులో ఉన్న సంఘానికి మనం సహాయం చేద్దామని, యెరూషలేము సంఘములో కరువుతో బాధపడుతున్న వారికి సహాయం చేయడానికి కానుక నిలువ చేయమని చెప్తున్నాడు అన్నమాట ఇక్కడ పౌలు గారు. మన పాయింట్ ఏంటంటే, దేవుడు యెరూషలేములో ఉన్న తన సంఘాన్ని పోషించడానికి కొరింథీ సంఘములో ఉన్న విశ్వాసుల దగ్గర నుంచి ధనాన్ని తీసుకోమని పౌలు గారికి చెప్పాడు అనమాట. ఇప్పుడు కరువులో ఉన్న వారిని పోషించడానికి ధనం ఇవ్వాలంటే కొరింథీయుల దగ్గర డబ్బు ఉండాలా పడలేదా? ఉంటే కదా ఇస్తారన్నా, లేకపోతే ఏమి ఇస్తారు? ముందు ఉండాలి కదా ఇవ్వాలంటే. అంటే నూతన నిబంధనలో కూడా కొరింథీ సంఘంలోని విశ్వాసులు సమృద్ధిగా ఉన్నారు, ధనవంతులై ఉన్నారు. పౌలు గారు మొత్తం 14 సంఘాలు స్థాపించాడన్న. చెప్పండి, ఎన్ని సంఘాలు? పౌలు గారు పరిచర్య చేసింది 13 సంవత్సరాలు. పౌలు గారు పరిచర్య చేసింది 13 సంవత్సరాలు. పౌలు గారు మిషనరీ యాత్రలు చేసింది 3 ఖండాల్లో పరిచర్య చేశాడు.
ఆసియా, ఐరోపా, ఆఫ్రికా 3 ఖండాల్లో పౌలు గారు పరిచర్య చేశారు. 13 సంవత్సరాల పరిచర్య, 14 సంఘాలు స్థాపించాడు. ఆయన జీవితకాలం 60 సంవత్సరాలు. క్రీస్తు శకం 5వ సంవత్సరంలో పుట్టి 65వ సంవత్సరంలో శిరచ్ఛేదనం చేయబడ్డాడు. 60 సంవత్సరాల ఆయుష్కాలం. ఆయన సేవ చేసింది 13 సంవత్సరాలు. 13 సంవత్సరాల సేవ ఈ రోజుకి మన కళ్ళ ముందు దేవుడు దాచిపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన చరిత్ర రాయబడినట్టుగా ఇంకెవరి చరిత్ర రాయబడలేదు. అంత ఘనంగా దేవునికి సేవ చేశాడు పౌలు గారు. 14 సంఘాలు నాకు గుర్తుండే పేర్లు చెప్తా. నాకు గుర్తుండే పేర్లు చెప్తా. మొదట మాసిదోనియా సంఘాలు అని ఉంటుంది బైబిల్లో. మాసిదోనియా సంఘాలంటే ఫిలిప్పి, తర్వాత తెస్సలోనికా, తర్వాత బెరయా. ఈ 3 సంఘాలని మాసిదోనియా సంఘాలు అంటారు. ఫిలిప్పి, తెస్సలోనికా, బెరయా. ఇవన్నీ మాకేం చెప్తున్నారు సార్, మీరు నేర్చుకోండి. తర్వాత గలతీయ సంఘాలు కొన్ని ఉన్నాయి. గలతీయలోని సంఘంలో కానీ రాసి ఉంటుంది అనమాట. గలతీయలోని సంఘాలంటే లుస్త్రా, ఈకొనియా, దెర్బే. లుస్త్రా, ఈకొనియా, దెర్బే. ఈ 3 సంఘాలని గలతీయ సంఘాలు అంటారు. ఇప్పుడు 6 అయిపోయినాయి. 6 చర్చిలు అయిపోయినాయి. 7వది రోమా సంఘం, 8వది కొరింథు సంఘం, 9వది ఎఫెసు సంఘం, 10వది కొలస్సీ సంఘం, 11వది పిసిదియలోని అంతియొకయ సంఘం. ఏనైపోయినాయి? తర్వాత ఏథెన్స్ అనే పట్టణంలో కట్టబడిన సంఘం. ఆ తర్వాత పౌలు గారి సొంతూరు బర్నబా గారు పరిచయం చేశారే, మనం చెప్పాం మీకు. బర్నబా కాదు, ఆయన పేరు ఏం పేరు? పౌలు గారు బంధువు పేరు ఏం పేరు చెప్పండి, మనం ఇక్కడ చెప్పుకున్నాం. పౌలు గారు బంధువు ఎవరన్నా? అవి గుర్తుంటే యాసోను పౌలు గారి బంధువు. ఆయన తెస్సలోనికలో మంచి ధనవంతుడు కదా. పౌలు గారిని బట్టి మార్పు చెందాడు. తన బంధువుని సహితం మార్చేసింది పౌలు గారి భక్తి అని చెప్పుకున్నాం కదా. అహరోను గుర్తుందా? ఈ యాసోనే తార్సులో సేవ చేసింది. పౌలు గారి సొంతూరులో పౌలు గారు సంఘం కట్టారు. తార్సు, చివరిది కెంక్రేయ మరియు త్రోయ. ఈ 2 ప్రాంతాల్లో కూడా సంఘాలు కట్టబడ్డాయి. ఇవి పౌలు గారు స్థాపించిన 14 సంఘాలు. ఈ 14 సంఘాల్లో ఫలభరితమైన సేవ జరిగింది. పౌలు గారు ఇంచుమించుగా 7,000 కిలోమీటర్ల ప్రయాణం చేశాడు పరిచర్యలో. అప్పట్లోనే 2,000 సంవత్సరాల క్రితమే కాలినడకన కావచ్చు, సముద్రాల మీద కావచ్చు, ఆయన సేవ కోసం తిరిగిన దూరం 7,000 కిలోమీటర్లకు పైగా. 7,000 అంటే పెద్ద లెక్కేం సార్, మీరే తిరిగేస్తుంటారు ముత్తుకూరు నెల్లూరుకి అన్న. ఇది లెక్కలకు రాదు. మన సేవ వేరు, ఆయన సేవ వేరు. మనం 13 సంవత్సరాలకు 2 సంఘాలు, నికరంగా 2 సంఘాలు స్థిరపడ్డాయి. అది కూడా ఒక దగ్గర స్థిరంగా మనం ఇంకా నాటబడాలి. దేవుని బిడ్డలారా, నికరంగా 2 సంఘాలు. ఆయన 13 సంవత్సరాలు సేవ చేసి 14 సంఘాలు కట్టాడు. అది చరిత్రలో నిలిచిపోయే సంఘాలు అనమాట. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పానంటే, కొరింథీ సంఘం ఆయన స్థాపించిన 14 సంఘాల్లో బాగా డబ్బున్న వాళ్ళు, ధనవంతులున్న సంఘం ఏంటంటే కొరింథీ సంఘం. ఈ కొరింథీ సంఘానికి పౌలు గారు చెప్తారు, మనం యెరూషలేములో కరువు వచ్చింది, కరువులో ఉన్న వాళ్ళని మనం పోషించాలి. మీరు కానుక, నేను వచ్చినప్పుడు మాత్రమే మీరు చందా పోగు చేయకుండా, నేను వచ్చేలోపు మీరు ప్రతి ఆదివారం మీకున్న దాంట్లో దేవుడు మీకు ఇస్తున్న కొలది, మీరు వర్ధిల్లుతున్న కొలది కొంత సొమ్ము నిలువ చేయండి, అంతా తీసుకెళ్ళి నేను వాళ్ళకి ఇస్తానని రాశారు. నా మాట అర్థమైతే గట్టిగా హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. అంటే అప్పటికే యెరూషలేములో హింస కలిగినందున అక్కడ నుంచి చెదిరిపోయినటువంటి యూదా జాతిలోని క్రైస్తవులు, యూదులైన క్రైస్తవులు సకల ప్రాంతాలు చెదిరిపోయారు. గలతీయ, కప్పదొకియా, బితూనియా, ఆసియా అని రాసుంటారు అనమాట. సకల ప్రాంతాలు చెదిరిపోయారు. అక్కడ చెదిరిపోయి యూదులకు ఒక మంచి అలవాటు ఏంటంటన్నా తిమోతన్నా, కష్టపడకుండా భోజనము చేయరు. యూదులు వడ్డీ వ్యాపారాలు చేసే పైకి వచ్చారంట. వాళ్ళ చరిత్ర మనం చదివితే వడ్డీ వ్యాపారాలు చేస్తారు, వ్యాపారాలు చేస్తారు. వాళ్ళు ఖాళీగా ఉండరు. అందుకు కదా ఎడారిగా ఉన్న ఇజ్రాయెల్ దేశాన్ని పచ్చని తోటల్లాగా మార్చేశారు. అంతే, వాళ్ళు ఖాళీగా ఉండరు. తెస్సలోనిక సంఘానికి పౌలు గారు రాస్తారు, మీరు పని చేయకపోతే భోజనం చేద్దని చెప్పేశాడు. అంతే, ఇజ్రాయేలీలకి కష్టపడి అలవాటు ఎక్కువ, వాళ్ళు ఖాళీగా ఉండరు. అంతే. మనము మన దేశంలో ఆవులకి పాలు పితకాలంటే అదొక పని, ఇంకా ఉద్యోగం, నీళ్ళు చల్లుకుంటా పిండుకుంటా ఉంటారు. అక్కడ ఆ సిస్టమ్ కాదు. అది ఏం సిస్టమో కానీ నేను చూసే వీడియోల్లో మొత్తం వరుస కట్టేస్తుంటారు ఆవుల్ని. పొదుగులోకి వెళ్ళిపోద్ది మిషన్. అంతే, పొదుగులోకి మిషన్ పెట్టేస్తారు. వాటికి సంబంధం లేకుండా లాగేస్తుంది మొత్తం పాలంతా. పొదుగులో ఎంత ఉందో మొత్తం లాగేస్తుంది. రోజుకి 36 లీటర్లు ఇస్తాయంట ఒక్కొక్క ఆవు.
ఎన్ని లీటర్లన్నా? 36 లీటర్లు ఒక్క రోజుకి. అంత 36 లీటర్లు తీసినా కూడా మళ్ళీ ఇంతలా ఉంటాయి పొదుగులు మళ్ళీ. అందుకే ఆ దేశం పేరు దేవుడు పెట్టిన దేశం. ఏం పేరు? పాలు తేనెలు ప్రవహించే దేశం. తెలియకుండానే పోతా ఉంటుంది దానికి. అంత పొదుగు, అంత ఆశీర్వదించబడిన నేల అది. దేవుడు ప్రతిష్ఠించుకున్న, కోరుకున్న స్థలం, దేవుడు కోరుకున్న దేశం అది. దేవుడు ప్రేమించి పరిశుద్ధపరిచి ఇశ్రాయేలుకి బహుమానంగా ఇచ్చిన స్థలం. మంచిది. ఇంత ఆశీర్వదించబడిన స్థలం అది. కొరింథీయులు మంచి ధనవంతులు అయిపోయారు, బాగా స్థిరపడిపోయారు, సంపాదించుకున్నారు. అంటే దేవుని బిడ్డలు, యూదులైన క్రైస్తవులు బాగా సంపాదించుకొని దీవించబడటం దేవుని చిత్తం కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఆర్థికంగా స్థితిమంతులయ్యారు. వారి వలె దేవుడు ఇక్కడ కూర్చున్న నిన్ను కానీ నన్ను కానీ ఒకానొక దినాన నిశ్చయంగా ఆర్థికంగా సఫలపరుస్తాడు. కోటీశ్వరులు చేయకపోయినా ఏ కొదువలేని స్థితికి మాత్రం ఖచ్చితంగా దేవుడు మనల్ని అందరినీ తీసుకొని వస్తాడు. నమ్మితే గట్టిగా హల్లెలూయా చెప్పండి. మా తమ్ముడు కార్తీక్ ఇప్పుడు ఫైనల్ ఇయర్ అయిపోయింది. ఇంకటే చేస్తున్నాడు ఇప్పుడు 1 సంవత్సరం 2 సంవత్సరాలు తర్వాత నెక్స్ట్ జాబే. కార్తీక్ జాబ్ వస్తుందా రాదా? ఎవరు? నాకేం తెలుసు, మాకేం తెలుసు సార్, మాకేం తెలుసు. తమ్ముడు బాగా కష్టపడి చదువుతాడు. తర్వాత తమ్ముడు బాగా చూడాల. ఆ ప్రార్థన పెట్టే రోజు ఆ యవనస్తులు అందరూ నెట్టబట్టుకొని వస్తాడు. ఆ యవనస్తులు ఎవరు మాట వినరు. తమ్ముడు ఉన్నప్పుడు తమ్ముడు మాట అంటారు, తమ్ముడు పోయినప్పుడు మళ్ళీ పడిపోతుంటారు. యవనస్తులు ఏ విధంగా చేతన వాళ్ళు పట్టుకురావాలా, ప్రత్యేక ప్రార్థనలు పెడతాడు. వాళ్ళకి సంఘంలో తీసుకొని వస్తాడు. ఇక్కడికి ఆడపిల్లలు మగపిల్లలు అందరూ కలిసి వస్తారు. ఒక 2-3 గంటల ప్రార్థన చేసుకుంటారు ఇక్కడ నెలకోసారి. ఏమంత అవసరం ఈ వయసులో? దేవుని కోసం తన జీవితాన్ని ప్రతిష్ఠించుకున్నాడు. నమ్మకంగా ఉండాలి. నేను ఉన్నంతకాలం యవనస్తున్న ప్రభు కోసం రేపాలా. ఇంత దేవుని కోసం నమ్మకంగా ఉండి చదువుతున్నప్పుడు బిడ్డకి దేవుడు జాబ్ ఇస్తాడా? ఇవ్వడా? ఇస్తాడు ఖచ్చితంగా. ఒక ఉన్నత స్థితి ప్రభు తీసుకెళ్తాడు. తీసుకెళ్ళినప్పుడు దేవుడు కార్తీక్ ఇచ్చే ధనం ఎలా ఉపయోగించుకోవాలా? నిన్ను నన్ను ఆర్థికంగా దీవించినప్పుడు మన ధనాన్ని ఎలా వాడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే బైబిల్లో నుంచి ఒక 2 మాటలు చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తా. బిడ్డలారా, 2 మాటలు చెప్పి ముగించే ప్రయత్నం చేస్తా. ఇంగ్లీష్లో ఒక మాట చెప్తే మీకు అది చాలా బాగా అర్థమవుతుంది. చూడండి. ద ఫైనాన్షియల్ డెవలప్మెంట్ ఫర్ ఎ క్రిస్టియన్ ఈజ్ యాక్సెప్టెడ్ అండ్ ఎంకరేజ్డ్ ఈవెన్ ఇన్ న్యూ టెస్టమెంట్ ఆల్సో. అంటే కొత్త నిబంధనలో కూడా ఒక క్రైస్తవుడు ఆర్థికంగా దీవించబట్టాన్ని ప్రోత్సహించింది, కొత్త నిబంధన అంగీకరించింది అని అర్థం. దేవుని ప్రజలు ఆర్థికంగా ఆస్వాదించబట్టాన్ని కొత్త నిబంధన అంగీకరిస్తుంది. మీరు వర్ధిల్లిన కొలది అని రాశాడంటే బైబిల్లో దేవుడు వర్ధిల్లాలని. మీరు వర్ధిల్లడం దేవుని చిత్తమని అర్థం కదా. మీరు వర్ధిల్లిన కొలది చందా పోగు చేయండి అంటే వర్ధిల్లడం దేవుని చిత్తం. వర్ధిల్లిన కొలది అంటే మీరు వర్ధిల్లాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. పిల్లరా, పాత నిబంధన కాలం దగ్గరకు వస్తే, పాత నిబంధన కాలంలోకి మనం వెళితే ఒక వ్యక్తికి దేవుడు అధిక రాబడినిచ్చాడు అనుకోండి. ఒక వ్యక్తికి దేవుడు అధిక రాబడినిచ్చాడు. ఆ వ్యక్తి తన రాబడిలో ప్రథమ ఫలాన్ని దేవునికి ఇచ్చి, ప్రథమ ఫలం తర్వాత మిగిలిన దాంట్లో దశమ భాగం ఇచ్చి ఇక మిగతాదంతా తన కోసం వాడుకోవచ్చు. బాగా వినాల. పాత నిబంధన కాలంలో ఒక వ్యక్తికి దేవుడిచ్చిన ఫల సంపాదన కానీ ధన సంపాదన కానీ ఏదిచ్చినా రాబడిలో ప్రథమ ఫలాన్ని దేవునికి ఇచ్చి ఆ తర్వాత మిగిలిన దాంట్లో దశమ భాగాన్ని ఇచ్చి తర్వాత తన కోసం వాడుకోవచ్చు. కానీ కొత్త నిబంధన నియమాల ప్రకారం కొత్త నిబంధనకు వస్తే దశమ భాగం మాత్రమే ఇచ్చి మొత్తం మీరు వాడుకోండి. అసలు దశమ భాగం అనే పదమే మనకు లేదు. ఇప్పుడు దశమ భాగం అనేది మనకు సంబంధించింది కాదు, పాత నిబంధన వాళ్ళకి సంబంధించింది. అంటే సార్ దశమ భాగాలు ఇప్పుడు లేవు. దశమ భాగాలు ఇవ్వాల్సిన అవసరం లేదా? ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంత మంచి పాస్టర్ మేము ఏడ చూడాల. దశమ భాగం అన్న పదము మనకి ఇప్పుడు లైన్లో లేదు. దశమ భాగం అనేది పాత నిబంధన వాళ్ళకి రాబడిలో ప్రథమ ఫలం ఇవ్వాలి, మిగిలిన దశమ భాగం ఇవ్వాలి, తర్వాత వాడుకోవచ్చు. అతను వాడుకోవచ్చు. కానీ కొత్త నిబంధన నియమాల దగ్గరకు వస్తే వర్ధిల్లిన కొలది దేవునికి ఇస్తూనే ఉండాలా. ఇంత ఇచ్చే ఇంకంత ఏం లేదు. నీకు దేవుడు ప్రేరేపించిన కొలది నువ్వు ఎంతైనా ప్రభుకి ఇస్తుండొచ్చు అన్నమాట. ఇక్కడ లిమిట్ లేదు. ప్రథమ ఫలములు ఇచ్చినా దశమ భాగాలు ఇచ్చినా ఇంకా మనం వర్ధిల్లుతూ ఉన్నాం కాబట్టి మనం దేవునికి ఇవ్వడంలో కూడా ఇంకా ఎదుగుతూ పోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ అటు చూడదు నా సాయి. మీరు నేనేం చెప్పట్లేదు, దశమ భాగం ఇప్పుడు అమల్లో లేదని మాత్రమే చెప్తున్నా. ఇవ్వకపోయినా పర్వాలేదు. అయితే ఏం చేయాలి? దేవుడు మనల్ని ఆశీర్వదించే కొలది మనం ఇవ్వడం కూడా దేవుని పెంచుకుంటూ పోవాలా. అది దాని అర్థం. అంటే అదేంటి పాస్టర్ గారు, అదేంటన్నా ఇంత ఇచ్చి ఇంక మిగతా మేము వాడుకోవాలి రూల్ ఏం లేదా? ఎంత ఇవ్వాలి అసలు దేవుడికి? ఎంత ఇవ్వచ్చు అంటే బైబిల్ ఒక చక్కని ఉదాహరణ ఉంది. ఆ ఉదాహరణ ఏంటంటే బీద విధవరాలు మనకు తెలుసు. ఎవరు చెప్పండి? ఎవరు బీద విధవరాలు తెలుసు కదా అందరికీ.
ఎక్కడ ఎక్కడ కనపడుతుంది మనకి? కొత్త నిబంధనలో కనపడుతుంది. కొత్త నిబంధనలో కనపడుతుంది అనమాట. మార్కు సువార్త, లోకా సువార్త కనపడుతుంది. యేసుక్రీస్తు వారు ఒకరోజు మందిరం దగ్గర ఆరాధన అయిపోయిన తర్వాత కానుకలు పెట్టి దగ్గర నిలబడ్డాడంట. బాగా వినాలా, కానుకలు పెట్టి దగ్గర. కొన్ని సంఘాల్లో మనం గమనిస్తే కానుక పెట్టి ఇక్కడ పెట్టి ఎదురుగా పాట పాడతారు. పాట పాడుతూ ఉండగా అందరూ, మనం కూడా మొదట్లో నాకు తెలిసి నాకు గుర్తులేదు, మొదట్లో చేసామేమో ఒకసారి, మధ్యలో కూడా ఒకసారి చేద్దామని చేసాం. ఎందుకంటే నా సొంత ప్రయత్నం మనందరం లాక్కు రావాలని అది పోయింది. అసలు మామూలుగా కొన్ని సంఘాల్లో పాట పాడుతూ ఉంటారు, అందరూ చేసిపోతారనమాట. అది ఒక క్రమం. అయితే మన సంఘంలో ఎందుకు ఇలా దీన్ని పట్టించుకోవట్లేదంటే, దేవుడు నాతో ఈ వాక్యం ద్వారా దర్శించినప్పుడే నాకు ఆలోచన వచ్చింది. యేసుక్రీస్తు వారు కానుక పెట్టి దగ్గర నిలబడ్డాడు. అమ్మా, అయ్యా, మనం ఇంకా పాయింట్లో కూడా వెళ్ళాల. చెప్పిన వాక్యం దగ్గరికి మీకు తీసుకెళ్ళడానికి టైం అంత అవుతుంది. ఏం పర్వాలేదు, పోయిన కాడికి ఆపేస్తాం, అయిన కాడికి ఆపేసి ప్రార్థన చేసుకుందాం, ఇబ్బంది లేదు. ఈరోజు వాక్యం ఏంటంటే, దేవుడు మనల్ని ఖచ్చితంగా ఆర్థిక సమృద్ధిలో నింపుతాడు. నిశ్చయంగా తన బిడ్డలకి దేవుడు ద్వారాలు తెరస్తాడు. దేవుడు తన ప్రజలను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆర్థికంగా ఏ కొదువ లేని స్థితికి మనల్ని దేవుడు ఖచ్చితంగా తీసుకొని వస్తాడు. అలా దేవుడు మనల్ని సమృద్ధిలో ఉంచినప్పుడు మనకు దేవుడిచ్చిన ధనాన్ని మనం ఎలా వాడాలని దేవుడు కోరుకుంటున్నాడు అన్నది అంశం. ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం? పాత నిబంధనలు అయితే ప్రథమ ఫలము దశంభాగం ఇచ్చి ఇంకేమి ఇవ్వలే దేవుడికి, వాడేసుకోవచ్చు వాళ్ళు మొత్తం. కానీ కొత్త నిబంధనలు దశంభాగం లేదు, ప్రథమ ఫలం లేదు. ఏముంది? వర్ధిల్లిన కొలత ఇస్తానే ఉండాలి దేవుడికి. పాయింట్ ఎంతవరకు ఇవ్వాలి? లిమిట్ లేదా? ఎంత ఇవ్వాలి దేవుడికి? లిమిట్ ఏమైనా ఉందా? లిమిట్ లేదు అని చెప్పడానికి ఉదాహరణ ఏంటంటే బీద విధవరాలు అనమాట. బీద విధవరాలు, ఆమె దగ్గర డబ్బు అసలు లేదు. బైబిల్ చెప్తుంది ఆమె దగ్గర మొత్తం మిగిలింది ఎంత 2 కాసులే. ఇంకా తర్వాత ఆమె తినడానికి కూడా ఏమీ లేదు. ఇంట్లో గడుపుకోవడానికి కూడా ఇంకా ఆమె దగ్గర ఏమీ లేదని చెప్పింది వాక్యం. ఆ 2 కాసులు ఆమె దగ్గర ఉన్నాయి. కానుక పెట్టి దగ్గర యేసుక్రీస్తు నిలబడుకొని ఉన్నారు. బిడ్డలారా, మరి ఎప్పుడు చూడ్డా ఆయన ఆ రోజే చూస్తున్నాడు. ఆయనకు అన్నీ తెలుసు. మనకు కొన్ని విషయాలు చెప్పాలంటే ఆ రోజు ఆయన అక్కడ నిలబడాలా. ఇంకో మాట మీరు మర్చిపోకూడదు, మందిరంలో కానుక పెట్టి దగ్గర దేవుని చూపు ఉంటుందని పొరపాటును కూడా మనం మర్చిపోకూడదు. కానుక పెట్టి దగ్గర ఎవరు చూపు ఉంటుంది? దేవుని పర్యవేక్షణ, అబ్జర్వింగ్ అంటారు ఇంగ్లీష్లో. దేవుడు కానుక పెట్టి దగ్గర నిలబడి కానుకలు వేయించున్న వారిని, ధనవంతుల్ని ఆయన పారదోస్తున్నాడంట. అంటే అబ్జర్వేషన్ చేస్తున్నాడు. ఎవరు వేస్తున్నారు, ఏం చేస్తున్నారు అని అబ్జర్వేషన్ చేస్తున్నాడు. ధనవంతులు తమ కలిగిన దాంట్లో గొప్ప కానుకలు వేస్తున్నారు, మంచి పెద్ద పెద్ద కాగితాలు వేస్తున్నారు. వాళ్ళకు ఉన్న స్థితిలో బాగా వేసి వెళ్తున్నారు. 1000, 2000, 3000 వేస్తున్నారు కొంతమంది. ఈ వంతు వచ్చింది. ఈమె టాంగ్ క్లిక్ అని 2 సౌండ్లు వచ్చినాయి. అంటే ఆ 2 రూపాయి బిళ్ళలు వేసింది, దాంట్లో 2 కాసులు వేసింది. ఆమె అలా నడిచి వెళ్తుంది. పెద్దగా అరిచి చెప్తున్నాడు యేసుక్రీస్తు, శిష్యులారా, ఈరోజు కానుక పెట్టెలో కానుకలు వేసిన వారందరికంటే ఎక్కువ ఎవరేసారు తెలుసా? ఇదిగో ఈమె అన్నాడు. ఈ బీద విధవరాలే అందరికంటే ఎక్కువ వేసింది అన్నాడు. అందరూ ఎర్ర ముఖాలు వేసుకొని చూస్తున్నారు. ఏమన్నా బోధకుడికి మైండ్ ఉందా? బోధకుడికి ఏమన్నా జ్ఞానం ఉందా? ధనవంతులు పెద్ద పెద్ద కాగితాలు తీసి కానుకేసిపోతే అందరికంటే ఈమె ఎక్కువ వేసింది అంటారేంటి? అప్పుడు యేసుక్రీస్తు చెప్తున్నారు, ఈమె ఎందుకు ఎక్కువ వేసింది అని నేను అంటున్నానంటే, కానుక పెట్టెలో వేసిన కాగితాలను బట్టి నేను లెక్క చూడలా, కానుక పెట్టెలో వేసిన అమౌంట్ను బట్టి నేను చూడలా, వేసిన తర్వాత తమ దగ్గర ఎంత మిగులు ఉందన్న దాన్ని బట్టి నేను చూస్తున్నానని. ఎంత మంచి మాట అంటే బిడ్డలారా, దేవుడు మనం వేసే కాగితాలు చూడ్డు, ఏ మనసుతో వేస్తున్నామో చూస్తాడు. గుర్తుపెట్టుకోండి, కానుక పెట్టి దగ్గర దేవుడు ఉంటాడు, వేసే ప్రతి ఒక్కరిని ప్రభు చూస్తున్నాడు. చూసేటప్పుడు ఆయన ఏం గమనిస్తాడంటే, ముఖ్యంగా నువ్వు 2000 వేస్తున్నావా, 1000 వేస్తున్నావా, 50 వేస్తున్నావా, 5 చోట ప్రభు ఏ మనసుతో వేస్తున్నావు. ఒకటి. రెండోది వచ్చి నువ్వు వేసిన తర్వాత నీ దగ్గర ఎంత మిగిలిందో కూడా చూస్తాడు. దేవుడికి ఎంత వేసేవో కాదు కావాల్సింది, ఎంత మిగిలించుకున్నావో కావాలా. 500 రూపాయలు పెట్టుకొని 10 రూపాయలు వేసిపోతే అది ఏమంటారో మీకే తెలియాల. జోబిలో 500 ఉంది, 10 రూపాయల కాగితాలు అందరూ తలా 10 తీసుకొని వేసావు. ఏ మనసుతో వేసావో ప్రభు తెలుసు, నీకు తెలుసు. మనమేమనుకుంటామంటే 10 రూపాయలు వేస్తే పోద్ది, ప్రభు అదిగా చూసి మనం వేసే కాగితాలు చూడ దేవుడు, నీ దగ్గర ఎంత మిగిలించుకుంటున్నావు. ధనం బీద విధవరాలు కానుక ఎందుకు లెక్కించబడిందంటే, ఆమె ఇక తన దగ్గర ఏమీ లేదు. తర్వాత బైబిల్ ఒక చక్కని మాట, ఆమె జీవనమంతా వేసేసిందంట. ఆ రోజు దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆమెకు ఉన్న జీవనం అంతా వేసేసింది దేవుడికి.
అది నచ్చింది దేవుడికి. నా బిడ్డ తనకున్నదంతా వేసి వెళ్ళిపోతుంది నా కోసం, ఇక తన కోసం ఏం చూసుకోవాలా అంటే దాని అర్థం ఏందో ఒక మాట చెప్పాలంటే ఛార్జీలకు మాత్రం పెట్టుకొని వేసేసిపోవాలన్నమాట. అది లెక్క. అంటే మీరు అట్ట వేయద్దు, ఈరోజు నుంచి అట్ట వేయద్దు, నా కోసం వేయద్దు. మీరు చెప్తున్నా, దేవుడు ఏం చూస్తాడంటే ఎంత మిగిలించుకుంటున్నావు, ఎంత మిగిలించుకున్నావు, నువ్వు దేవునికి ఎంత మిగిలించుకున్నావు. అసలు మేము వేయట్లేదు సార్ అంటే ఇంకా మంచిది, ఇంకా మంచిది పెట్టలేరా, మీ ఇష్టం కదా, అది మీ ఇష్టం కదా. ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఈ మందిరంలో కానుకలు అర్పణ విషయమై మందిరంలో కానుకలు వేసే కార్యక్రమాన్ని ప్రత్యేకంగా దేవుడే పర్యవేక్షిస్తాడని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. దేవుడు ఎందుకు పర్యవేక్షిస్తాడంటే, అక్కడ ఎందుకు గమనిస్తాడంటే, నెంబర్ 1 ఆయన మీద ఎంత ప్రేమ ఉందో గమనించాలని. బాగా వినాలా, కానుకలు పెట్టే దగ్గర నువ్వు వేసే కానుక దేవునికి ఏం తెలియజేస్తుందంటే, దేవుని మీద నీకు ఎంత ప్రేమ ఉందో నువ్వు వేసే కానుకను బట్టి ప్రభుకు అర్థమవుతుంటుంది. నా మాట అర్థమవుతున్నాయా? హలో, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు బిడ్డ. సమయం వచ్చింది, సందర్భం వచ్చింది, చెప్పుకుని వెళ్ళిపోవాలా. దేవుడు నీకు ఇచ్చిన ధనాన్ని ఎలా వాడుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడో తెలుసుకుంటే, అలా మనం నడవగలిగితే, నేను చెప్తున్నాను, నువ్వు ముందు నడుస్తుంటే వెనక నిన్ను వెంబడిస్తుంది. యేసునామములో వెనక నిన్ను వెంబడిస్తా వస్తుంది. మనుషులు సిరివైపు పరిగెత్తున్నారు ఈ రోజున. 1 దేవుని మీద ఎంత ప్రేమ ఉందో గమనించడానికి, స్వయంగా గమనించడానికి దేవుడు కారుపేట దగ్గర చూస్తుంటాడు. 2 డబ్బు మీద ఉన్న మమకారం, ధనం మీద ఉన్న మమకారం ఆయన సన్నిధిలో మనల్ని ఎలా మార్చేస్తుందో గమనించాలని. అంటే మన మనసులో మొదటి ప్రాముఖ్యత దేవునికి ఉందా, సిరికి ఉందా గమనించడానికి దేవుడు దిగి వస్తాడు, అక్కడికి చూస్తాడు, అక్కడ పర్యవేక్షిస్తాడు ఆ కార్యక్రమాన్ని అంతా. మీరు ప్రార్థన చేయించుకొని పోయేటప్పుడు అక్కడ వేసి వెళ్ళిపోతుంటారు కదా, ఎవరు చూడలేదు, ఎవరు అనుకుంటారు మీరు, అంత స్కాను. దేవుని కనుసూపు ఉంది కదా ఇక్కడ, అన్ని గమనిస్తాడు. ఎందుకు గమనిస్తాడంటే, నా బిడ్డ నాకు ప్రాముఖ్యత ఇస్తుందా, ధనం మీద మమకారానికి ప్రాముఖ్యత ఇస్తుందా, ఎవరికి ప్రాముఖ్యత ఇస్తున్నారు వీళ్ళు తెలుసుకోవడానికి దేవుడు గమనిస్తాడు అనమాట. 3వది ఎట్లారా, ఉన్నతంగా మనల్ని హెచ్చించడానికి అర్హత ఉందో లేదో మనల్ని పరీక్షించడానికి కానుక పెట్టి దగ్గర దేవుని మనసు ఉంటుంది అన్నమాట. నా మాట అర్థమైనయా? 1 దేవుని మీద ఎంత ప్రేమ ఉందో స్వయంగా చూడాలని కానుక పెట్టి దగ్గర ఉంటాడు ఆయన. 2వది డబ్బు మీద ఉన్న మమకారం ఆయన సన్నిధిలో మనల్ని ఎలా మారుస్తుందో చూడాలని. 3 ఉన్నతంగా నిన్ను హెచ్చించడానికి కావాల్సిన అర్హత నీకు ఉందా లేదా పరీక్షించడానికి కానుక పెట్టి దగ్గర ఆయన దృష్టిని పెడతాడు. బీద విధవరాల యొక్క మనసులో ఏముందో బిడ్డలారా తెలుసుకోవడానికి దేవుడు చూశాడు. ఆమె తన కోసం ఏం మిగిల్చుకోకుండా మొత్తాన్ని తనకున్న జీవనం అంతా 2 కాసులు వేసి వెళ్ళిపోయింది. అంటే దీని అర్థం ఏంటంటే, దేవునికి నువ్వు ఎంత ఇచ్చినా తక్కువే, దేవునికి నువ్వు ఎంత ఇచ్చినా తక్కువే. ఎందుకంటే బ్రతుకుతున్నామంటే, జీవిస్తున్నామంటే, గాలి పీలుస్తున్నామంటే, భార్య కలిగి ఉన్నామంటే, పిల్లలను కలిగి ఉన్నామంటే, ఇంత సామర్థ్యం ఉందంటే, ఇంత విలువ ఉందంటే, మంచి భర్త, ఈ కుటుంబాలన్నీ దేవుడు నీకు సమకూర్చి అన్ని విధాలుగా దేవుడు నిన్ను ఆశీర్వదించి నిలబెట్టాడంటే కదా కేవలం దేవుని కృప. కనుక మనం దేవునికి ఎంత ఇచ్చినా తక్కువే. కొత్త నిబంధనలో 10వ భాగం, ప్రథమ ఫలం ఇవి లేవు. వర్ధిల్లిన కొలది దేవునికి హృదయపూర్వకంగా నువ్వు ఇస్తూ ఉండాలి. అదే మనకి ప్రణాళిక. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, ఇప్పుడు బైబిల్లో ఉన్న కొంతమంది తమ ధన